చూడండి ఎన్ని కాయలు కాసాయి ఈ చెట్టుకి. చాలా పెద్దగా కూడా ఉన్నాయి. అన్నీ ఇంకా కోయాలండి ఇవన్నీ. చెట్టు చిన్నదే కానీ చెట్టు నిండా కాయలు వచ్చాయి. చూసారు ఒక్కొక్క కాయ ఎంత పెద్దగా వచ్చిందో. ఈ చెట్టు వేసి 2 years అవుతుంది. 2 yearsకే ఇన్ని కాయలు కాసింది. ఇది ఇంకో వెరైటీ మామిడికాయ అండి. దీని పేరు అయితే తెలియదు. దీని పేరు తెలిస్తే కమెంట్ చేయండి. చాలా పెద్దగా కాసాయి ఈ చెట్టు కూడా మామిడికాయలు. అన్ని చెట్లకి ఇంతే అండి, చాలా లావుగా కాస్తున్నాయి మామిడికాయలు. ఇదేమో దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టు కూడా చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇది ఇంకో వెరైటీ మామిడికాయ అండి. ఈ చెట్టుకైతే ఒక్క దగ్గర గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి కాయలు. చూడండి ఒక్క దగ్గర ఎన్ని కాయలు కాసాయో. ఇవి బొప్పటి చెట్లు అండి. ఇవి మేము చెట్లే లేదు, గింజలు వేసాము ఉట్టిగా అలా మొలుస్తాయా లేదా అని. కానీ గింజలు మాత్రం చెట్లు అయ్యి మంచిగా ఎంత పెద్ద కాయలు కాసాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు. చెట్టు మీదనే పండిపోయాయి కాయలు. ఇది ఇంకో వేరే దానిమ్మ చెట్టు అండి. మొత్తం మా ఫామ్లో 3 దానిమ్మ చెట్లు ఉంటాయి. ఇది ఇంకొకటి. ఈ చెట్టుకి కూడా చూడండి ఎన్ని దానిమ్మకాయలు కాసాయో. 3 చెట్లకి ఇంతే అండి. చెట్ల నిండా కాయలు కాస్తున్నాయి. మంచిగా లోపల కూడా మంచిగా రెడ్ కలర్లో ఉంటాయి గింజలు. మంచి స్వీట్గా కూడా ఉంటాయి. వీటికి మేము ఎలాంటి మందులు కొట్టమండి, మొత్తం ఆర్గానిక్గా పండిస్తాము. తర్వాత ఇట్లా వస్తే ఇది మునక్కాయ చెట్టు అండి. ఈ చెట్టు వేసి 6 months అవుతుంది, ఇంకా కాయలు రాలేదు. చెట్టు మాత్రం చాలా పెద్దగా అయిపోయింది. ఇది కూడా ఒక 3 చెట్లు వేసాము. ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇంకా అవతల సైడ్ ఒక చెట్టు ఉంటుంది. చూడండి దానిమ్మకాయలు. ఇటు సైడ్ మళ్ళీ కొబ్బరి చెట్లు వేసాము. ఇక్కడ సీతాఫల చెట్టు ఉందండి. చూడండి ఇప్పుడు ఇది కాయలు కాసింది. చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే. చూడాలి ఇంకా ఎంత పెద్దగా అవుతాయో. ఈ చెట్టు చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో, కానీ కాయలు కాసాయి. ఇది జామ చెట్టు అండి. ఈ జామ చెట్టు వేసి కూడా 2 years అవుతుంది. ఈ చెట్టు జామకాయలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడే చెట్టుకు అన్నీ మొత్తం పిందెలు ఉన్నాయి. పెద్దగా అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాము. చూడండి ఇక్కడ ఈ కొమ్మకి ఎన్ని వచ్చాయో చూడండి కాయలు.
ఇవన్నీ పెద్దయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇది ఇంకో మామిడికాయ వెరైటీ అండి. ఈ పచ్చడి మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి. ముక్క కూడా మనం పచ్చడి పెట్టుకున్నాక చాలా గట్టిగా ఉంటుంది. కాయలు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు. మనం ఒక 5-6 మామిడికాయలు పచ్చడి పెట్టుకున్నా కూడా చాలా రోజులు వస్తుంది, అంత పెద్దగా ఉంటాయి. చాలా బాగుంటుంది చెట్టు మామిడికాయల పచ్చడి. ఈ సైడ్ వచ్చి నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టు ఇప్పుడే పెద్దగా అవుతుంది. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ పిందెలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడే కాస్తుంది. ఇదైతే చాలా చిన్న చెట్టు, ఇంకొంచెం పెద్ద కావాలి. ఇది వచ్చి ఇంకో మామిడికాయ వెరైటీ అండి. చూసారా మామిడికాయ ఎంత పెద్దగా ఉందో. ఇవి తోతాపూరి మామిడికాయలు. ఇవి కూడా చాలా బాగా కాసాయి. ఇది వచ్చి పనసకాయ చెట్టు అండి. ఈ చెట్టు వేసి 2 years అవుతుంది, కానీ చెట్టుకి ఇంకా కాయలు కాయట్లేదు. ఎప్పుడు కాయలు కాస్తుందా అని చూస్తుంటాను నేనైతే వచ్చినప్పుడల్లా. చెట్టు మాత్రం చాలా హైట్ అయింది, కానీ కాయలు మాత్రం రావట్లేదు. ఇది వచ్చి ఇంకో మామిడికాయ వెరైటీ. ఈ చెట్టుకైతే చెట్టు నిండా కాయలు కాస్తాయండి. వేసిన 1 yearకే కాయలు కాసాయి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని కాయలు కాస్తాయి వేసిన 1 yearకే అని. ఈ చెట్టు వేసి ఇప్పుడు 2 years అవుతుంది. చూస్తున్నారు కదా చెట్టు నిండా మామిడికాయలే. ఈ మామిడికాయలని మనం 2 విధాలుగా ఉపయోగపడతాయండి. మనం పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడి పెట్టుకోవచ్చు, అది పండిన తర్వాత మాత్రం చాలా స్వీట్గా ఉంటాయండి. ఒక్కసారి కనుక ఈ మామిడికాయలు టేస్ట్ చూస్తే మాత్రం ఇలాంటి ఇంకో 2 చెట్లు వేసుకోవాలనిపిస్తుంది, అంత స్వీట్గా ఉన్నాయి. కాయలు కూడా చాలా పెద్దగా అవుతున్నాయి. ఆల్రెడీ మేము సగం కోసాము, ఇంకా మిగిలిపోయినాయి ఇవి. అయినా చాలా ఉన్నాయి. చాలా మంచి చెట్టు అండి ఇది. మీకు కూడా ప్లేస్ ఉంటే ఇలాంటి ఒక మామిడి చెట్టు వేసుకోండి, చాలా బాగుంటాయి, స్వీట్గా ఉంటాయి. అట్లనే మా ఫామ్లో గోంగూర కూడా ఉంది. గోంగూర లాస్ట్ ఇయర్ వేసినప్పుడు అవి గింజలు పడి ఇప్పుడు అవే మొలిసాయండి. గోంగూర కూడా పుల్లగా ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది.